ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి బంధువులకి నమస్సులు. పూజ్యశ్రీ నరసింహస్వామీజీ గారు సంస్కృతంలో రచించిన శ్రీ సాయి సహస్ర నామావళి గ్రంథం, శ్రీ శేషాద్రి గారు ఒక్కొక్క నామానికి అర్థము మరియు దానిని విశదీకరించి తమిళం, ఆంగ్లంలో అనువదించారు. శ్రీయుతులు పెండ్యాల శ్రీనివాస్ గారు ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించారు. శ్రీ సాయి సహస్ర నామావళి గ్రంథంలో సాయి యొక్క యశస్సు, కీర్తి, ఔదార్యము, కరుణ, దయ, వాత్సల్యము, యోగము మరియు ఇతర విశిష్ట గుణములు, శ్రీ సాయి అలవి కాని ఆశ్చర్యకరమైన దివ్య అద్భుత లీలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒక్కొక్క నామానికి దాని అర్థం, సాయి సాహిత్యం నుండి ఆ నామానికి తగిన ఒక లీల, భగవద్గీత, ఉపనిషత్తుల్లో నుండి సారాంశం విశదీకరించి ఉన్నారు. శ్రీ సాయి సహస్ర నామావళి గ్రంథం అక్టోబర్ 4 బుధవారం ఆవిష్కరణ చేయబడింది. శ్రీ సాయి సహస్ర నామావళి 1180 పేజీల గ్రంథము 2 భాగాలుగా శ్రీ షిరిడి సాయి సేవా సమాజ్, పాత మాంబళం, చెన్నై వారు ప్రచురించారు. పెండ్యాల శ్రీనివాస్ గారు పూజ్య శ్రీ నరసింహస్వామీజీ రచించిన గ్రంథాలు బిండి చిట్లూరి పుస్తకం, సాయి అనురాగము తెలుగులో అనువదించారు. మరియు సాయిని ప్రత్యక్షంగా సేవించిన మాతా శివమ్మ తాయి జీవిత చరిత్రలు రాశారు. శ్రీ పెండ్యాల శ్రీనివాస్ గారు, శ్రీ చిల్లర కృష్ణమూర్తి గారు స్థవన మంజరి గ్రంథం లిపి పరివర్తన మరియు భావార్థంతో చేశారు. వీరిద్దరూ శ్రీ సాయి సంపూర్ణ హారతుల గ్రంథం ఆరతి సంబంధించిన పూర్తి వివరాలతో చేశారు. హారతుల గ్రంథాన్ని భారతీయ భాషల్లో తర్జుమా చేస్తున్నారు. ఓం అఖండ సచ్చిదానందాయ నమః. అంతటా నిండి ఉన్న సచ్చిదానంద స్వరూపుడగు సాయికి నమస్కారము. శ్రీ సాయిబాబా సహస్రనామస్తుతులను కూర్చిన ప్రధాన ప్రచారకులు శ్రీ నరసింహస్వామీజీ. ప్రారంభ వాక్యంలోనే శ్రీ సాయిబాబా వారి యొక్క నిజస్వరూపమును వ్రాసి ఉన్నారు. షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు మసీదులో వసించి ప్రజలతో ఒక భౌతిక శరీరంతో కలిసిమెలిసి సంచరించిన స్వరూపుడు సాయిబాబా అను నిర్ధారణకు రాజాలము. ఆ స్వరూపమును భక్తులు ధ్యానించి ఆరాధించి ఫలితములు పొందిరి. కానీ సాయిబాబా యొక్క నిజస్వరూపం అంతటా వ్యాపించి ఉన్న సచ్చిదానందము. సాయిబాబాను భక్తులు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ అని స్తుతించెదరు. ఏ ఒక సద్గురును భక్తులు సద్గురు జయగురు సచ్చిదానంద గురు అని కీర్తించెదరు. సచ్చిదానందమును మాటలతో వివరింపలేము, అది అనుభవంలోనే వచ్చును. సాధు సజ్జనుల ద్వారా కొంతమేరకు తెలియవచ్చును. నిజంగా ఉండునది సత్ అనగా బ్రహ్మము. దీని గురించి తెలుసుకొని జ్ఞానము, చిత్, దీని ద్వారా ఆనందము కలుగును. అది సచ్చిదానందము. ఇది సర్వత్రా వ్యాపించి అంతటా నిండియుండునది. ఇది ఆత్మానుభవము, దైవిక స్థితి, భేదము లేని స్థితి. ఈ పరమానంద స్థితిలో ఉండియే సాయిబాబా తన భక్తుల యోగక్షేమాలను గమనించుచూ వచ్చిరి. అనేక రూపముల్లో గోచరించు ఒకే దైవము అరూపముగా అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అఖండ సచ్చిదానందముగా గుర్తింపబడెదరు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ